ఇప్పుడు ఒక సైనికుడు బార్డర్లో యుద్ధ సమయాలలో బార్డర్లో ఏ విధంగా యుద్ధం చేస్తుండో అలాంటి సమయంలో వాళ్ళ కుటుంబాల పట్ల ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పి ఒక మిస్బిహేవ్ ఎగ్జాంపుల్ అనేది మా దృష్టికి వచ్చిందండి. జగిత్యాల జిల్లాలో ఒక సైనికుని ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న సైనికుని పట్ల వాళ్ళ కుల సంఘం సభ్యులు కులంలో ఏదో సభ్యత్వం తీసుకోలే అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను మానసికంగా క్షోభానికి గురి చేయడం, అలాంటి చాలా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళకి పెనాల్టీలు విధించడం, ఆర్థికంగా చాలా నష్టం చేసిర్రు, గ్రామంలో వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీసిర్రు. సో ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే సమాజానికి ప్రజలకు ప్రభుత్వాలు ఎవరికైనా కూడా కొంచెం అవేర్నెస్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా సైనికుడు బార్డర్లో ఉంటాడు, ఆపరేషన్ సింధూర్ లాంటి బార్డర్లో సిచ్యువేషన్లో ఉంటాడు. అలాంటి కుటుంబం వల్ల ఆయన సంవత్సరానికి వచ్చేది 3 నెలలు లీవ్, 9 నెలలు బార్డర్లోనే డ్యూటీ చేయాల్సి వస్తుంది. సో ఆ 9 నెలల బాధ్యత ఇక్కడ ప్రజలది, ప్రభుత్వాలది, ఆ సైనిక కుటుంబాలది, ఆ సైనికుల కుటుంబంది. సో అలాంటి సమాజమే ఇలా సైనిక కుటుంబం పట్ల మిస్బిహేవ్ చేస్తుందంటే అవేర్నెస్గా. సో ఎంతో కొంత ఈ సమాజానికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సోల్జర్స్ అంటే ఏంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, బార్డర్ టైంలో ఎట్లా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషను, అలాంటి కుటుంబానికి మనం అలాంటి యుద్ధ సమయాలలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా మనం వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళకు మనకు మద్దతుగా ఉండాలి. ఈ అవేర్నెస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలి.